నేను గత 2-3 నెలల నుండి చూస్తున్నా. 2 సంవత్సరాలు గాయమైనటువంటి వ్యక్తులు 2 నెలల నుండి వచ్చి కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు స్థానికత మీద. సరే, నిజంగా కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఒక వ్యాపారస్తుడు కనుక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి అయినంత వరకు గతంలో ఎప్పుడు వచ్చింది తెలియదు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు 1996, మళ్ళీ చెప్తున్నాను 1996, అంటే సుమారుగా 30 సంవత్సరాల కిందటే వారు తాండ్రుకు వచ్చిండ్రు. వాళ్ళ పిల్లలిద్దరు కూడా ఇక్కడనే నలంద స్కూల్లో చదివిండ్రు. ఆయన ఇక్కడ రైస్ మిల్ పెట్టిండు, ఫర్టిలైజర్ షాపులు పెట్టిండు, ఇక్కడనే ఉన్నాడు 1996. ఆ టైంలో నేను అనుకుంటా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా చెడ్డీలు ఇచ్చిపెట్టి ప్యాంట్లు కూడా వేసుకోలేదు అనుకుంటా. అప్పటి నుండి ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఇంకోటి 2002, సుమారుగా 2002 అంటే 24-25 సంవత్సరాల కిందటనే శాంతినగర్లో ఆయన ఇల్లు ఉంది. గుడిసె కాదు, మంచి పక్కా ఇల్లు ఉంది. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకున్నారు. సో ఒక 4-5 సంవత్సరాలు చేస్తే స్థానికత అంటే అప్పటి నుండి కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడి నుండో వచ్చి ఊడిపడ్డాడు. ఎక్కడి నుండి ఊడిపడలేదు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎల్కేజీ కాదు, పుట్టడంతో సహా పుట్టిన హాస్పిటల్ తాండ్రది కాదు, చదివిన స్కూలు తాండ్రది కాదు, చదివిన కాలేజీ తాండ్రది కాదు. తాండూరులో ఒక పదవిలో వచ్చినంత వరకు ఎన్నడూ 10 రోజులు ఉన్న దిక్కు దివానం లేదు. కాబట్టి స్థానికత గురించి మాట్లాడాల్సిన అవసరము ఎన్నికల వేళ లేదు. ముఖ్యంగా ఆరోపణలు చేసే అధికారము, హక్కు లేనే లేదు. ఇంకొచ్చేసరికి దౌర్జన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా అనిపిస్తుందంటే పతివ్రత పరమాణం వండితే తెల్లారి దగ్గర చల్లారలేదని. పతివ్రత మాటలు మాట్లాడుతుంటే అరికాల మంట నెత్తికెక్కుతుంది. ఏం మాట్లాడుతున్నారు? దౌర్జన్యాల గురించి చెప్పాలంటే తాండ్రు సమాజం అంతా చూసింది. నా ఇంట్లో పసిపిల్లల్ని, భార్య పిల్లల్ని, అమ్మ నాన్నని, ముసలాలను చూడకుండా 100 మందికి డ్రగ్స్ ఇచ్చి తాపి తినబెట్టి పోలీసు వాళ్ళు అడ్డం పెట్టి దౌర్జన్యం చేసింది. ఇంతకంటే దౌర్జన్యం ఏం కావాలి? ఆ గాజుల మన్నానైన పిల్లల్ని ఫ్లైఓవర్ మీద పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టారు. ఇంకో సిపిఎం నాయకుడిని కొట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఏడుకైపోయిందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి. తాండ్రు మండలంలో సూసైడ్కి అటెంప్ట్ చేసారు దౌర్జన్యాల కోసం. ఈరోజు దౌర్జన్యాల గురించి మీరు మాట్లాడితే ఏమన్నట్టు? 1000 ఎలకలు తిన్న పిల్లి అంట అది కాశీపోయిందంట పుణ్యంలో అని. దౌర్జన్యం గురించి మాట్లాడే హక్కు మీకు అస్సలు లేదు. ఎందుకంటే తాండూరులో పోలీసు వాళ్ళని మీరు వాడుకున్నంత అధ్వానంగా ఎవరు వాడలేదు. తాండూరు ప్రజలు జీవితాంతం మర్చిపోరు. ఈరోజు కూడా తిరిగితే భయపడుతున్నారు. వెనక తిరిగేటోళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడుతున్నారు. ముఖ్యంగా నేను బాగా అబ్జర్వ్ చేసిన. సరే, మీరంటే నిన్న మొన్న వచ్చినా, నేను పుట్టినప్పటి నుండి నేనే ఉన్నా కదా. వినాయక చవితి అయితే నిమజ్జనానికి అందరూ అటు ఇప్పుడు అంతా కూడా బల్లల మీద లేకుంటే కట్టల మీద బిల్డింగ్ల మీద కూర్చొని చూస్తుంది. ఈరోజు మనం వచ్చిన తర్వాత మన బౌన్సర్లు మన ఎన్నుకున్నటువంటి జనాలను చూసి ఆడవాళ్ళు వచ్చి బంద్ చేసారు తాండూరులో. ఇక పరిస్థితికి తెచ్చి ఇక దౌర్జన్యం గురించి మాట్లాడితే ఏం మాట్లాడినట్టు? ఎమ్మెల్యే గారు ఎక్కడ దౌర్జన్యం చేసిండ్రు? ఒకసారి పోలీస్ రికార్డు తీయండి. నాదే కాదు, మీరు పోలీస్ రికార్డు తీయండి. ఎంతమంది రిమాండ్లు అవుతున్నాయి, అక్రమ కేసులు ఏమవుతున్నాయి తాండ్రు ప్రజలకు తెలుసు. కాబట్టి అనవసరంగా దౌర్జన్యాలు మాట్లాడద్దు. ఇంకా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా నేనే సాక్ష్యం. దానికి కూడా నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్ట్రేట్ అవే వచ్చేసి నాకు 30%, 50% పార్ట్నర్షిప్ ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తే ఇవ్వకపోతే అనవసరంగా అన్యాయంగా తీసుకొని పోయి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారు తాండ్రోళ్ళందరికీ తెలుసు. మీ హయాంలోనే కదా ఆడ పోయి మొత్తం కాంజాపూర్ గుట్టలని పోయి గుంతలైనవి. గుట్టలు ఉండే ఆడ కాంజాపూర్ గుట్టలు గుంతలైన ఎవరాధ్వర్యంలో తెలియదా? మరి మీరు వచ్చేసి ఇట్లకి అమ్మాలి, మీరు చెప్పిన వాళ్ళకి కొనాలని బెదిరించిన వాళ్ళంతా తాండ్రోళ్ళకి తెలియదా? పెద్దమ్మలకైతే అందరూ తెలుసు కదా. మరి దౌర్జన్యాల గురించి మాట్లాడటము ఎంతవరకు సమంజసం? ఇక కబ్జాల విషయం మాట్లాడుతున్నారు. అరే తాండ్రు నడిపొట్టులా కొన్ని 100 కోట్ల దాన్ని కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరు అనేది తాండ్రోళ్ళు కళ్ళు మూసుకోలే. స్కూల్ భూములు ఇవ్వకపోతుంది, గుడి భూములు అంటే బడి భూములు ఇవ్వకపోతుంది, గుడి భూములు ఇవ్వకపోతుంది. తాండ్రు నడిపొట్టిన బస్ స్టాండ్ కాడ ప్లాట్లలో ఇంకా పైసల కోసం ఇళ్ళ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమైందండి. కాబట్టి దౌర్జన్యాల గురించి కానీ కబ్జాల గురించి కానీ మాట్లాడడానికి ఎలాంటి అర్హత మీకు లేదని నేను చెప్తున్నాను. ఇంకోటి కూడా, సరే ఇది మున్సిపల్ ఎన్నికల వేళ చెప్పాలని లేదు కానీ ఆవేశం వచ్చి చెప్తా ఉన్నా.
మాట్లాడుతున్న మాటలను మాట్లాడేటప్పుడు 5 ఏళ్ళు ఇంకా పచ్చిగా తెలంగాణ 5 ఏళ్ళు ఏం బీకినాం, 5 ఏళ్ళు ఏం బీకబోతున్నాం చెప్పాలి. అదొదిలిపెట్టి ఒకటే స్క్రిప్టు 10 మీటింగ్లు కాదు 15 మీటింగ్లు నేను చూస్తూ ఉన్నా. నేను జనరల్గా సోషల్ మీడియా వాడడం మానేసిన, ఆ చెత్తది చూడలేక. మొన్నది చూస్తే 10-15 మీటింగ్లు అదే అక్రమాలు, దౌర్జన్యాలు, లూటులు. ఎవరు చేస్తున్నాడు తాండూరులో? ప్రశాంతంగా ఉన్న తాండూరు ఈరోజు ఎవరి వ్యాపారాలు వాడు చేసుకుంటున్నాడు. అనవసరంగా తీసుకొని వచ్చేసి బురద వేయడం కానీ రాళ్ళు వేయడం కానీ పద్ధతి కాదు, మారుకోవాలి. అయిపోయింది, ఒక చరిత్ర అయిపోయింది, ఒక శకం ముగిసింది. ఇంకా కూడా దింపుడు గల్లం రాజకీయాల కోసం ఎందుకు చేయాలి? దింపుడు గల్లు రాజకీయాలు అవసరం లేదు. ఇంకా ఒకటి ఏంటంటే, ఇంకా కొంచెం బాగా బాధపడాల్సిన ఇంకో విషయం చెప్తాను. ఆ మధ్యన ఒక వీడియో చూసిన, గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అన్నదమ్ముల మీద కూడా చిచ్చు పెట్టే మాటలు. ఈ పుండాకోరు రాజకీయాలు ఇవి చేయొద్దు. గురు శిష్యుల మధ్యన రాజకీయాలు చేయొద్దు. ఎస్, మేము కూడా అడిగినాం. మా ఎమ్మెల్యే గారు హరీశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు రాజకీయ గురువు. ఆయన తుది శ్వాస విడిచినంత వరకు కూడా మనోహర్ రెడ్డి గారు ఆయనతో పాటే ఉన్నారు. దాని తర్వాత అవకాశాన్ని పట్టేసి అక్కడేదో పంట పెట్టలే, అక్కడికి వెళ్ళి వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని కాదని చెప్పేసి తాండ్రుకు వచ్చి ఎమ్మెల్యే గెలిచింది. ఏం మోసం చేసిండ్రు? అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెట్టడం ఒక పద్ధత. ఆల్మోన్ల మధ్యన పంచాయతీ పెట్టడం, అన్నదమ్ముల మధ్యన, గురు శిష్యుల మధ్యన సంసారాలు పాడు చేస్తాడు అని చేసే పని. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. రాజకీయ నాయకుడిగా మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వ్యక్తి మెచ్యూర్డ్గా మాట్లాడాలి, పరిపక్వతతో మాట్లాడాలి. అంతేకాకుండా ఇంకోటి చెప్తా ఉన్నారు, నేను ఇంతకుముందు చెప్పిన సామెతనే మళ్ళీ, పిల్లి లెక్క తిని కాసిపోయిందని, లేకపోతే ఆ బల్లి ఉంటుంది కదా గోడ మీద, పురుగులు తిని గాంధీ తాత ఎంట పోయి అహింస అహింస అన్నట్టున్నది. ఎవరిని మోసం చేసిండు? ఆడ విశ్వేశ్వరరెడ్డి సాబ్ వీడియో ఎన్నిసార్లు యూట్యూబ్లో తీసుకుంటుంది, లిస్ట్ ఇంత వెళ్తుంది. ఆయన చెప్పింది ఇంత, నన్ను ఇంత అడిగితే ఇంత చెప్తా. అవసరమా? అంతేకాకుండా మళ్ళీ ఒక కొత్త విషయం, డాక్టర్ సంపత్ గారు అంటే అందరికీ కూడా అభిమానం ఉంది, నాతో సహా. ఎందుకంటే ఆయన